ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో హ్యాపీ సండే. ఈ ఆదివారం రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్న అద్భుతమైనటువంటి వాగ్దానం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పర్సనల్ జీవితంలో ఎటువంటి పనుల భారం కలిగి ఉన్నావో, ఎటువంటి పనులు చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నావో, ఎటువంటి పనుల భారం కలిగి, ఎటువంటి పనులు చేయాలనుకొని, ఎటువంటి గమ్యాన్ని పెట్టుకొని నువ్వు ఉన్నావో, ఈరోజు నీ పనుల భారము దేవుని మీద వేసేసే. ఆ భారము నువ్వు మోస్తే మోయలేవు. నీ పిల్లల భారము, నీ అప్పుల భారము, నీ అనారోగ్య భారము, ఏ భారముతో ఉన్నావో ఆ భారాన్ని నీ మీద మోపుకుంటే నీ జీవితంలో అద్భుతం జరగదు. నీ జీవితంలో అద్భుతము జరగాలి అంటే నీ పనుల భారం అంతా కూడా మన కొరకు మోయగలిగే దేవుడు ఉన్నాడు. నీ కష్టాన్ని మోసే దేవుడు, నీ నిందలను మోసే దేవుడు, నీ అవమానాలను మోసే దేవుడు, నీ అప్పులను మోసే దేవుడు, నీ ఆరోగ్యాన్ని మోసే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఈరోజు నీ పనుల భారం దేవుని మీద వేయమ్మా. నువ్వు గనక మోయగలిగితే, నా వల్ల కాట్లే, చనిపోతే బాగుండు, నా వల్ల కాట్లే, ప్రాణం పోతే బాగుండు అని ఆ బరువును మోయలేక నీ జీవితంలో ఓడిపోతావు. అందుకనే నీ పనుల భారం దేవుని మీద వేయి. దేవుడు అన్న నీ భారాన్ని మోసే దేవుడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, మీ భారాన్ని మోస్తాను అంటున్నాడు ఆయన. మీకు విడుదలని ఇస్తాను, మీకు శాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను. అంత గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? అంత గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడు? నీ భారాన్ని మోసే దేవుడు, నీ బరువుని మోసే దేవుడు, నీ సమస్యను మోసే దేవుడు, నీ నిందను మోసే దేవుడు. ఆ దేవుడు ఈరోజు చక్కని వాగ్దానముతో ఈరోజు ఉదయకాల సమయంలో ఈ ఆదివారం రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. సమస్తమైనటువంటి పనుల భారం మీరు నా మీద వేయండి, వాటన్నిటిని కూడా నేను సఫలం చేస్తాను, వాటన్నిటిని కూడా నేను మీ ముందు నిలబెడతాను. ఈరోజు దేనికోసం కన్నీరు గారుస్తున్నావా చెల్లి? దేనికోసం ఏడుస్తున్నావా తమ్ముడా? దేనికోసం పిల్లల కోసం ఏడుస్తున్నావా? గర్భఫలం కోసం ఏడుస్తున్నావా? అనారోగ్యంతో ఏడుస్తున్నావా? అప్పుల బాధతో బాధపడుతున్నావా? ఈరోజు పిల్లల వివాహాలు కావట్లేదని ఏడుస్తున్నావా? నీ భారం అంతా కూడా దేవుని మీద వేయి, కన్నీరు కార్చు. ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, మీ భారము నా మీద వేయండి, వాటిని నేను సఫలపరుస్తానంటున్నాడు. కనుక మనకున్న భారం ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి దండం పెట్టడం కాదు, కోర్టు జడ్జి ముందుకు పోయి దండం పెట్టడం కాదు, సర్పంచ్ల దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం కాదు, పెద్దమ్మలు అప్పుకి ఇచ్చేవాళ్ళు, వడ్డీలకు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టు అడుగుడు కాదు. దేవుని పాదాల దగ్గరికి ఊరంతా చెప్తాం మనం, కానీ అసలు చెప్పవలసిన వాళ్ళకి చెప్పాం. ఎవరికి చెప్పాలా? చెప్పవలసిన దేవుడు ఒక్కడే. యేసు క్రీస్తుకు గనక చెప్పగలిగితే నీ సమస్యకు విజయం. ఈరోజు మన కన్నీళ్లను ప్రభు పాదాల దగ్గర పెడదాం, మన వేదన, మన బరువు, మన పనుల భారం దేవుని దగ్గర పెడదాం. తప్పక నా దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. కనుక ప్రార్థన చేద్దామా? అయ్యా, నాకున్న భారము, నాకున్న దిగులు, నాకున్న వేదన నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. చూడండి, మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మతేజ అనబడే నేను ఒక 80 మందిని పోషిస్తున్నాను. ఈరోజు వారం కాగానే వారానికి కిరాణా సామాన్ అయిపోతుంది, నూనె అయిపోతుంది, బియ్యం అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. నా భారం అంతా కూడా మోసుకొని నేను ప్రేయర్ టవర్లోకి వెళ్ళి కన్నీరు గారుస్తాను. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనుషులు సహాయం చేయలేరు, మనుషులు ఉన్నా హెల్ప్ చేయరు, దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నా జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడమ్మా. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయలేడా? అందుకనే మీకున్నటువంటి పనుల భారం, మీకున్నటువంటి ఏ భారం అయితే ఉందో వాటన్నిటిని కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టేసేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. సకల ఆశీర్వాదానికి కారణభూతుడకు దేవా, నీకే వేల కొలది వందనాలు ప్రభువా. నీ పనుల భారం అంతా కూడా
మా మీద వేయండి, నేను చూసుకుంటా అన్నావు ప్రభువా. అయ్యా, మా భారమంతా నీ పాదాల దగ్గర పెడుతున్నాం. మా జీవితంలో అద్భుతాలు జరుగును గాక నాయన. తండ్రి, మాకున్నటువంటి భారం తండ్రి ఎంతమంది బిడ్డలు వివాహాలు కాక బాధపడుతున్నారో వారి వివాహాలు జరగాలి, ఎంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వారికి ఉద్యోగాలు రావాలా, ఎంతమంది తండ్రి గర్భఫలం లేక బాధపడుతున్నారో గర్భాలు తెరవబడాలా, ఎంతమంది అప్పులతో బాధపడుతున్నారో వారి అప్పులు తొలగిపోవాలా, ఎంతమంది వ్యాధులతో బాధపడుతున్నారో వారి వ్యాధులు తొలగిపోవాలి ప్రభు. అంది ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక, కృప కలుగును గాక. మహిమతో నీ శక్తితో నీ బలముతో బిడ్డలను నింపుతురమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నర్సీపట్నం తెలుసు కదండి, మే 5, 6, 7 తేదీలలో నర్సీపట్నం వస్తున్నాం. మంగళ బుధ గురువారాలలో మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. అనేకులుగా పాల్గొనండి, దైవదేవుళ్ళు పొందండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నర్సీపట్నం, గాడ్ బ్లెస్ యూ. నర్సీపట్నం, నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త, సువార్త స్వస్థత మహాసభలు మన నర్సీపట్నంలో అద్భుతమైనటువంటి రీతిలో 3 దినములు మరి మే 5, 6, 7 తేదీలలో బ్యాంక్ కాలనీ మరి డాక్టర్ రామచంద్రరావు గ్రౌండ్ సిఎంఆర్ డౌన్ గ్రౌండ్లో ఈ మీటింగ్ జరగబోతుంది. సో అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు 3 రాత్రులు పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, మే 5, 6, 7 తేదీలలో మంగళ బుధ గురువారాలలో శక్తివంతమైనటువంటి ఆరాధనలు జరగబోతున్నాయి. గర్భఫలం లేనటువంటి వారి కొరకు, నిరుద్యోగుల కొరకు, శాంతి సమాధానం లేనటువంటి వారి కొరకు మరి అద్భుతమైనటువంటి రీతిలో భారం కలిగి ప్రతిరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రియ దేవుని జనాంగమా, పరిగెత్తుకుంటూ రండి. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు.